ఎస్ఎస్సి 2020 విద్యా దృక్పథాలు పిఐ టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తున్నాం. నేను ప్రిపేర్ చేసినటువంటి టోటల్ 1000 క్వశ్చన్లో 1000 క్వశ్చన్లలో కంప్లీట్ గా మీకు ఏం విషయం చెప్పారంటే అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయని చెప్పారు. సో అందులో భాగంగా నేను ప్రిపేర్ చేసినటువంటి మోడల్ క్వశ్చన్స్ ఒకసారి మనం పరిశీలిస్తాం. రైట్, ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ మనకి చెప్తున్నాం, ఈ క్రింది వాటిని జతపరచండి. సో క్వశ్చన్స్ కంప్లీట్ గా ఉంటాయి. క్వశ్చన్ పేపర్ మొత్తం ఇలా ఉంటుంది. వేద కాలం విద్య, బౌద్ధ కాలం విద్య, జైనుల కాలంలో విద్య, ముస్లిం కాలంలో విద్య. వన్ సైడ్ ఉన్నది. ఇటు సైడ్ ఏమి చూద్దాం. 5 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది, 8 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది, 8 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది, 4 సంవత్సరాల 4 నెలల 4 రోజుల విద్య ప్రారంభమవుతుంది. కాన్సెప్ట్ ఇక్కడ కనిపిస్తుంది. రైట్, ఇక్కడ చూద్దాం సార్. వేద కాలంలో విద్య, వేద కాలంలో విద్యాభ్యాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 8 సంవత్సరాల వయసులో బ్రాహ్మణులకు, 10 సంవత్సరాల వయసులో క్షత్రియులకు, 12 సంవత్సరాల వయసులో వైశ్యులకు విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. శూద్రులకు అక్కడ విద్యను అభ్యసించే అవకాశం లేదు. కావున వేద కాలంలో సాధారణంగా విద్యాభ్యాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 8 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది. నెక్స్ట్, బౌద్ధ కాలంలో రెండవ ప్రశ్నాంశం ఇక్కడ. బౌద్ధ కాలంలో విద్య, బౌద్ధ కాలంలో విద్య అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే బౌద్ధ కాలంలో కూడా విద్యా విధానం అనేది 3 సంవత్సరాలు, మూడవది ఇక్కడ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. 8 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది అంటే మూడో ఆప్షన్. జైనుల కాలంలో విద్యాభ్యాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? జైనుల కాలంలో విద్యాభ్యాసం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 5 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్, 4వ ఆప్షన్ ఏంటంటే ముస్లిం కాలంలో విద్యాభ్యాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 4 సంవత్సరాల 4 నెలల నిండిన తర్వాత 4వ రోజున ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ 4వ ఆప్షన్ మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్? 2, 3, 1, 4 ఆన్సర్ ఎందులో ఉందంటే మనకు రెండవ దాంట్లో ఆన్సర్ కనిపిస్తుంది. నెక్స్ట్, రెండవ క్వశ్చన్ సార్, మనకు వేదాల వరుస క్రమమును చూడుము. వేదాలు మనకు 4 వేదాలు ఉన్నాయి. ఏమేమి వేదాలు ఉన్నాయి సార్? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదాలు మనకు 4 వేదాలు ఉన్నాయి. వేదాల్లో అతి ప్రాచీనమైనది ఏమిటంటే ఋగ్వేదం అంటున్నాం. వేదాల్లో అతి ముఖ్యమైనది ఏమిటంటే అథర్వణ వేదం అంటున్నాము. సో కాబట్టి వేదాల యొక్క వరుస క్రమం ఏమిటంటే మనకు గత కొన్ని పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో వేదాల వరుస క్రమం ఏం కనిపిస్తుందంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము కనిపిస్తుంది. కానీ ఇక్కడ వేదాలు చూడండి మనకి ఏమున్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. వేదాలు మనకి ఇక్కడ వరుస క్రమంలో ఇలా కనిపిస్తున్నాయి. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదం. ఆప్షన్ 2 గతంలో అడిగినటువంటి ప్రశ్నలు. చాలా జాగ్రత్తగా, చిన్న అంశమే మనకి ఇక్కడ, కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. నెక్స్ట్, 3వ ప్రశ్న. వేద కాలంలో వ్యక్తి జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించారు, అయినా వాటి వరుస క్రమము. వేద కాలంలో వ్యక్తి యొక్క విద్య యొక్క ముఖ్య ఉద్దేశము మోక్ష సాధన. వేద కాలంలో వ్యక్తి మోక్షాన్ని పొందడానికి వ్యక్తి జీవిత కాలాన్ని 4 దశలుగా వర్గీకరించారు. అందులో భాగంగా అందులో మొదటి దశ బ్రహ్మచర్యాశ్రమం, ఇక్కడ డి వస్తుంది. రెండవది గృహస్థాశ్రమం, సి వస్తుంది. 3వ దశ వానప్రస్థాశ్రమం, ఏ వస్తుంది. 4వది సన్యాసాశ్రమం, బి వస్తుంది. డిసిఏబి ఎందులో ఉందో చూడండి. డిసిఏబి రెండవ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ పోతే జతపరుచుము. మనకు మొత్తం బ్రిటిష్ కాలంలో కానీ స్వతంత్రానంతరం చాలా చట్టాలు విద్యను అందించడానికి చాలా కమిషన్లు ఏర్పాటు చేశారు. వాటి యొక్క వరుస క్రమం అంటున్నాడు, వాటిని జతపరచమంటున్నాడు. ఇక్కడ చూద్దాం సార్. చార్టర్ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? చార్టర్ చట్టంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1813లో ఏర్పాటు చేశారు. 4వ ఆప్షన్.
వుడ్స్ నివేదిక ఎప్పుడు ఏర్పాటు చేశారు భారతదేశంలో? వుడ్స్ నివేదిక భారతదేశంలో 1854లో ఏర్పాటు చేశారు. హంటర్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1882లో ఏర్పాటు చేశారు. లార్డ్ మెకాలే తీర్మానం 1835. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ 1902. సో ఆప్షన్ చూడండి, 4 1 5 2 3. 4 1 4 1. ఇక్కడ రెండవ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనకు జతపరచమనే విషయం అనేక విషయాలు తీసుకోవచ్చు. చార్టర్ చట్టం 1813లో ఏర్పాటు చేసింది. భారతదేశంలో బ్రిటిష్ వారు విద్యకు సంబంధించిన ఏర్పాటు చేసిన మొట్టమొదటి చట్టంగా పేర్కొంటాం. వుడ్స్ నివేదిక హెచ్ఆర్ జేమ్స్ భారతీయ విద్యా విధానానికి మ్యాగ్నా కార్టాగా పేర్కొంటారు. లార్డ్ మెకాలే తీర్మానాన్ని లార్డ్ విలియం బెంటిక్ 1834లో ఏర్పాటు చేసిన నివేదిక 37లో అందజేయడం జరిగింది. తర్వాత విశ్వవిద్యాలయాల కమిషన్ అంటున్నాం, భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ 1902. సో దీనిలో ఆన్సర్ మనకు రెండవ ఉంది. నెక్స్ట్ లార్డ్ మెకాలేకు చెందినది. సో క్వశ్చన్ అన్ని కూడా ఇలానే ఉంటాయి. చెందనిది చదవచ్చును, కానిది అయినది క్వశ్చన్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ లార్డ్ మెకాలేకు సంబంధించి మీరు సంపూర్ణంగా చదివితే తప్ప ఆన్సర్ చేయలేరు అని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, 1830లో నూతన విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. లార్డ్ మెకాలే సిఫార్సు మేరకు భారతదేశంలో నూతన విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. 1835లో నవభారతం జన్మించింది. లార్డ్ మెకాలే తీర్మానం రావడంతోనే భారతదేశంలో నవభారతం జన్మించిందని ఎవరు చెప్పిందంటే హాలండ్ పేర్కొంటాడు. ఇది కరెక్టే. ఆంగ్ల విద్యకు పితామహుడు ఎవరు? భారతదేశంలో ఆంగ్ల విద్యకు పితామహుడు లార్డ్ మెకాలే. భారతదేశంలో ఆంగ్ల విద్యకు పితామహుడు లార్డ్ మెకాలే అని పిలుస్తాం. ఆధునిక విద్యకు పితామహుడు అని చార్లెస్ గ్రాంట్ ని పిలుస్తాం. భారతీయ ఆధునిక విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్ ని పిలుస్తాం. కాబట్టి ఇది కరెక్ట్. భారతీయ విద్యా విధానానికి పితామహుడు అని ఎవరు పిలుస్తామంటే లార్డ్ మెకాలే. భారతీయ విద్యా విధానానికి పితామహుడు అని ఎవరు పిలుస్తామంటే చార్లెస్ వుడ్ ని పిలుస్తాం. కాబట్టి ఇది తప్పు, ఈ ఆన్సర్ తప్పు. సో లార్డ్ మెకాలేకు చెందినది. నెక్స్ట్ చార్టర్ చట్టానికి చెందినది. చార్టర్ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసినది? 1813లో ఏర్పాటు చేశారు. 1813లో చార్టర్ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో చార్టర్ చట్టానికి చార్లెస్ గ్రాంట్ అధ్యక్షున చార్టర్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వము బాధ్యత తీసుకోవాలి. చార్లెస్ గ్రాంట్ 3 అంశాలు ఇచ్చాడు. అందులో ఇది మొదటి అంశం. ఇది కరెక్ట్. చార్టర్ చట్టానికి చెందినటువంటి అంశమే అది. మతం ప్రచారం చేసుకోవడానికి మరియు విద్యను అందించడానికి క్రైస్తవ మిషనరీలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. భారతదేశంలో వైద్యాన్ని అందించడానికి క్రైస్తవ మిషనరీలకు ఏర్పాటు చేసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించింది. అందులో భాగంగా మిషనరీలు విద్యను అందించడానికి కూడా అవకాశాన్ని కల్పించాలని చెప్పడం జరిగింది. ఇది కరెక్టే. భారతదేశంలో విద్యను అభివృద్ధి చేయడానికి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు చేయాలి. చార్టర్ చట్టం 3 అంశాలు. మొదటి 3 అంశాలు భారతీయులకు విద్యను అందించే బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం తీసుకోవాలి. క్రైస్తవ మిషనరీలకు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకోవడంతో పాటు విద్యను అందించడానికి అవకాశాన్ని కల్పించాలి. భారతదేశంలో విద్యను అభివృద్ధి చేయడానికి ₹1,00,000 ఖర్చు చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఏ విద్యను
అభివృద్ధి చేయడానికి చాకలి చట్టం పేర్కొనలేదు. కాబట్టి భారతదేశంలో ఆంగ్ల విద్యను అభివృద్ధి చేయడానికి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెట్టాలి. ఇది కాదు. చార్లెస్ గ్రాండ్ భారతదేశంలో విద్యను అభివృద్ధి చేయడానికి ₹1,00,000 ఖర్చు పెట్టాలి కానీ స్పెసిఫిక్ గా ఆంగ్ల విద్యను అభివృద్ధి చేయడానికి ₹1,00,000 ఖర్చు పెట్టాలని చెప్పలేదు. కాబట్టి చార్లెస్ గ్రాండ్ లేదా చార్టర్ చట్టానికి చెందనిది అంటే 4వ అంశము. నెక్స్ట్ పోతే 7వ క్వశ్చన్ జతపరచును. ఏ ఆప్షన్ ఏముంది? జాతీయ విద్యా విధానం 1968. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం. దీన్ని ఆనాటి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. దీన్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి కమిటీ కానీ కమిషన్ కానీ ఏర్పాటు చేయలేదు. కానీ ఎందుకు ఎవరు ఏర్పాటు చేసినట్టే భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఇందులో సభ్యులు ఎవరయ్యా అంటే ఇందులో సభ్యులు పార్లమెంటులో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను సభ్యులుగా నియమించి వారి ద్వారా 1968 ఎన్ఈపిని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే దీన్ని ఏమంటామంటే మనం రాడికల్ విద్యా ప్రణాళిక అంటాము. నెక్స్ట్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. రైట్. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977 లో ఏర్పాటు చేశారు. ఈశ్వరీబాయి పటేల్ జే పటేల్, ఈశ్వరీబాయి జే పటేల్ అధ్యక్షతన ఆనాటి గుజరాత్ విశ్వవిద్యాలయం ఈసీఐ ఇతని అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఏం చెప్పింది? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ 10 సంవత్సరాల కరికులం రివ్యూ కమిటీ. ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసినటువంటి పాఠ్య ప్రణాళికను పాఠ్యాంశాలను రివ్యూ చేయడానికి ఈశ్వరీబాయి పటేల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 5వది అవుతుంది. నెక్స్ట్ కొఠారి కమిషన్ 1964-66. భారతీయ విద్యకు విజ్ఞాన సర్వస్వం అని పిలుస్తాం దీన్ని. భారతీయ విద్యకు విజ్ఞాన సర్వస్వం పిలుస్తాం. మరి ఏంటి ఇక్కడ? భారతీయ విద్యకు సంబంధించి సమగ్రమైన నివేదికను ఇవ్వమని దౌలసి కొఠారి అధ్యక్షతన 1964 జూలై 14వ తేదీన ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం సమగ్రమైన నివేదికను అందజేయడం కోసము. 1వ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ 2వ 3వ అంశం కూడా ఉంది. జాతీయ విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం 1986. జాతీయ ఎన్ఈపి 1986 ఏం చెప్తుందంటే దీని యొక్క నివేదిక పేరు ఏమిటంటే విద్యారంగంలో సవాళ్లు విధాన దృక్పథం. దీనిని ఏర్పాటు చేసినప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, దీన్ని ఏర్పాటు చేసినప్పుడు హెచ్ఆర్డి మినిస్టర్ పివి నరసింహారావు. 21వ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక జాతీయ విద్యా విధానాన్ని ఏర్పాటు చేయాలని రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో ప్రసంగించడం వల్ల దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పివి నరసింహారావు ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నివేదిక యొక్క పేరు విద్యారంగంలో సవాళ్లు విధాన దృక్పథం. సో కొఠారి కమిషన్ 1964-66 అంటున్నాం. భారతీయ విద్యా విధానానికి సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని లేదా సమగ్రమైన నివేదికను అందజేయమని ఆనాటి ప్రభుత్వము 1964 జూలై 14న దౌలసి కొఠారి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. అప్పుడు దౌలసి కొఠారి యూజీసీకి చైర్మన్ గా పనిచేస్తున్నాడు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సమగ్రమైన నివేదికను అందజేయడము. నెక్స్ట్ మార్గం ఆదిశేషయ్య కమిటీ 1978లో ఏర్పాటు చేశారు. మార్గం ఆదిశేషయ్య ఎవరంటే మద్రాస్ యూనివర్సిటీకి వీసీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకు కోసం ఏర్పాటు చేశారంటే ఇంటర్మీడియట్ విద్యలో లేదా +2 కరికులంలో వృత్తి విద్యను ప్రవేశపెట్టడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయమని ఏర్పాటు చేయడం జరిగింది. మార్గం ఆదిశేషయ్య కమిటీ +2 కరికులంలో
వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలి. రైట్, ఇక్కడ చూడండి ఆప్షన్ 4, 5, 2, 1, 3 4, 5 4, 5 4, 5, 2, 1, 3 ఫస్ట్ దాంట్లో ఆప్షన్ మొదటిది ఆప్షన్. నెక్స్ట్ కొఠారి కమిషన్ కు చెందినది. ఇక్కడ ఆప్షన్ ఏంటి? ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? కొఠారి కమిషన్ కు చెందినది విద్యా జాతీయ వికాసం అని పిలుస్తారు. కొఠారి కమిషన్ విద్యా జాతీయ అభివృద్ధి లేదా విద్యా జాతీయ వికాసం అని పిలుస్తాం. కొఠారి కమిషన్ ఇంకేమంటాం? విద్యా విజ్ఞాన సర్వస్వం అని పిలుస్తాం. ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని కొఠారి కమిషన్ పిలుస్తాం. భారతీయ విద్యా కమిషన్ అని పిలుస్తాం కొఠారి కమిషన్. జాతీయ విద్యా కమిషన్ అని పిలుస్తాము. కొఠారి కమిషన్ కి 4 పేర్లు ఉన్నాయి కాబట్టి అన్ని పైవన్నీ ఆన్సర్లు అవుతాయి. పైవన్నీ ఆన్సర్లు రావడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఉంది ఇక్కడ. మొదలియార్ కమిషన్ కు చెందనిది. మొదలియార్ కమిషన్ కు చెందనిది. ఇందులో చూడండి, చెందనిది అంటే 3 అంశాలు మొదలియార్ కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ కు సంబంధించినవి. మొదలియార్ కమిషన్ 1952లో ఆనాటి మద్రాసు విశ్వవిద్యాలయం వీసీ అయిన లక్ష్మణ స్వామి మొదలియార్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. మొదలియార్ కమిషన్ కు చెందనిది సామాన్య పాఠశాలను ఏర్పాటు చేయాలి. బౌలార్థక సాధక పాఠశాలను ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాల కమిటీని ఏర్పాటు చేయాలి. కంపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించాలి. ఇందులో కాని అంశం ఏంటంటే సామాన్య పాఠశాలను ఏర్పాటు చేయాలి. కామన్ స్కూల్ సిస్టమ్ ఇండియాలో తీసుకురావాలని చెప్పింది కొఠారి కమిషన్ చెప్తుంది. కాబట్టి ఈ సామాన్య పాఠశాలను ఏర్పాటు చేయాలనే భావన మొదలియార్ కమిషన్ కు చెందినది కాదు. కాబట్టి చెందనిది అంటున్నాయి. అంటర్ కమిషన్ కు చెందినది. అంటర్ కమిషన్ కు చెందినది అంటున్నాం. సో ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 5 ఆప్షన్ లో అంటర్ కమిషన్ కు చెందినటువంటి అంశాలు ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఏం చేయాలి మనం ఇక్కడ? మరి అంటర్ కమిషన్ సంబంధించినటువంటి విషయాన్ని సంపూర్ణంగా మనం అధ్యయనం చేయాలి. చూడండి ఇక్కడ అంటర్ కమిషన్ 1882లో సర్ విలియం అంటర్ అధ్యక్షతన ఆనాటి వైస్రాయ్ అయిన లార్డ్ రిప్పన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర 20 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేయాలంటే భారతదేశంలో ప్రాథమిక విద్యను సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏమున్నాయి సార్ ఇందులో? భారతీయ విద్యా కమిషన్ అంటాం. భారతీయ విద్యా కమిషన్ అని కొఠారి కమిషన్ అని పిలుస్తాం, కానీ అంటర్ కమిషన్ పిలువ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ తొలి భారతీయ విద్యా కమిషన్. భారతీయ విద్యా కమిషన్ అయితేనేమో అంటర్ కమిషన్, భారతీయ విద్యా కమిషన్ అయితేనేమో కొఠారి కమిషన్. తొలి భారతీయ విద్యా కమిషన్ అయితేనేమో అంటర్ కమిషన్. ఇది కరెక్ట్ అవుతుంది. మొట్టమొదటిసారిగా ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. భారతదేశంలో మొదటిసారిగా ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ కమిటీని ఏర్పాటు చేయడం కూడా దీని యొక్క ఉద్దేశం అదే. ప్రాథమిక విద్యను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేశారు కాబట్టి ఇది కూడా కరెక్ట్. శిక్షణ సంస్థలను బలోపేతం చేయడానికి ఫీజులను వసూలు చేసుకోవచ్చు. ఈ అంశము వుడ్స్ నివేదికకు సంబంధించి శిక్షణ సంస్థలను బలోపేతం చేయడానికి, ప్రాథమిక విద్యను అభివృద్ధి చేయడానికి ఫీజులను పిల్లల నుంచి వసూలు చేసుకోవచ్చు అని వుడ్స్ నివేదిక చెప్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. అంటర్ కమిషన్ ఏం చెప్పిందంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ పిల్లలకు ఉచిత విద్యను అందించడం చెప్పింది. ఇది కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఏంటంటే బీసీఈ అనేటువంటి అంశాలు ఇందులో కరెక్ట్. బీసీఈలు కరెక్ట్. సో ఇక్కడ ఈ విధంగా నేను ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ లో మీరు గమనించారు 10 ప్రశ్నలను చూసాం. 10 ప్రశ్నలను గమనించినా కూడా ఎక్కడ కూడా సింగిల్ స్టేట్మెంట్ లో క్వశ్చన్ లేదు, సింగిల్ స్టేట్మెంట్ లో ఆన్సర్ వచ్చే విధంగా లేదు. మనం కానిది, చెందనిది, చెందినది, జతపరచును అనే ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఇందులో ఒక అంశం మనకు రావాలి అంటే, ఒక ఆన్సర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే అంశానికి సంబంధించి సంపూర్ణంగా అధ్యయనం చేస్తేనే మనం
ఆన్సర్లను రాబడతాం. కాబట్టి పిఐకి సంబంధించి పూర్తిగా ప్రిపేర్ చేసిన 1000 క్వశ్చన్లు కూడా అన్ని ఇలానే ఉండడం జరుగుతుంది. అన్ని క్వశ్చన్లు కూడా 1000 క్వశ్చన్లు ఇలానే ఉంటాయి. ఇలా ఉన్న తర్వాత దీన్ని మీరు ఈ విధంగా చదవగలిగితే మీకు ఇక్కడే ఆన్సర్ తెలిసిపోతుంది. కాబట్టి సంపూర్ణంగా అధ్యయనం చేయాలి.